శ్రీ గురుభ్యో నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గురు పౌర్ణమిని చాలామంది చాలా విధాలుగా జరుపుకుంటున్నారు. అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటున్నారు అని తెలుసుకుంటే, వ్యాస మహర్షి, వేదవ్యాస మహర్షి అంటారు కదండి, ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమిని ఆయనకి భక్తిని, కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ జరుపుకుంటున్నాము అని తెలిసిందండి. అలాగే గురువు గారైనటువంటి వేదవ్యాసునికి పూజ చేసి అతని యొక్క ఆశీర్వచనాలు పొందుతూ మన యొక్క గురువులు, ఇతర గురువులను కూడా పూజించడం మన హిందుత్వ జీవన విధానంలో ఒక భాగంగా ఉంది. కావున మనం అందరం కూడా మన యొక్క గురువులను కూడా పూజించుతున్నాం. గురు పూజ మహోత్సవం జరుపుకుంటున్నాం. మేము మా చిన్నతనంలో 90స్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకి హాజరైనప్పుడు ఈ గురు పౌర్ణమిని వెన్నెల్లో ఆటలాడుతూ వాళ్ళు సెలబ్రేట్ చేసేవారు. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు. పున్నమి వెన్నెల్లో ఆటలు ఆడిపించేవారు. అలాగే హిందుత్వ విధానం గురించి, పురాణాల గురించి మనకి కొన్ని విధాలైనటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నించేవారు. మన సనాతన భారతీయ సాంప్రదాయంలో గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. శ్రీ వేదవ్యాస మహర్షి ఇంకా ప్రత్యేకమైన వారు. వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి, అలాగే ఎన్నో పురాణాలను కూడా రచించి మన యొక్క మానవాళికి ఎంతగానో ఉన్నతికి తోడ్పడిన వ్యక్తి మహోన్నతమైన గురువు గారు శ్రీ వేదవ్యాస మహర్షి. ఆయన భగవద్గీత, శ్రీమద్ భాగవతం కూడా రచించారు. మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన ఎంతగానో సహకరించారు. ఆయన యొక్క జ్ఞానాన్ని మనకి గ్రంథాలు నిక్షిప్తం చేశారు. దాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతునికి దగ్గరవుతాం. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. హర హర మహాదేవ. శంభో శంకర. బాయ్ బాయ్.